కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కాసాని పద్మకు 436 ఓట్లు వచ్చాయట. అలాగే బీఆర్ఎస్ బలపరిచిన నాతాల పద్మకు 437 ఓట్లు వచ్చాయి. దీంతో రికౌంటింగ్ నిర్వహించగా ఎలాంటి తేడా లేకపోవడంతో నాతాల పద్మ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఈ విధంగా అంటే అక్కడ కూడా పద్మాలు కూడా ఇద్దరు పద్మాలే సేమ్. ఆమెకి 436, ఆమెకి 435 ఓట్లు. ఒక్క ఓటు తేడాతో ఆమె కూడా ఈసారి లక్కీ సర్పంచుల జాబితాలో చేరింది. ఒక్క ఓటు తేడాతో గెలిచి లక్కీ సర్పంచుల జాబితాలో చేరినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గడ్డమీది తండ సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థిగా బాణావత్ సరోజ ఒక్క ఓటు తేడాతో విజయం సాధించింది. బాణావత్ సరోజకి 297 ఓట్లు, సమీప ప్రత్యర్థి మంజులాకి 296 ఓట్లు వచ్చాయి. 297 ఓట్లు ఒకరికి, 296 ఓట్లు ఒకరికి. ఒక్క ఓటు తేడాతో ఇక్కడ కూడా మంజుల ఈసారి గెలిచి లక్కీ సర్పంచుల జాబితాలో ఆమె కూడా చేరిందనైతే మనమైతే చెప్పుకోవచ్చు. అలా